ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల కళల రాజధాని అమరావతిని గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని 2019 తర్వాత అప్పుడున్న ఒక రాక్షస ప్రభుత్వం దాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత సుమారుగా 46,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సెక్రటేరియట్ కానీ, అలాగే అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అన్ని బిల్డింగ్లు కూడా, అలాగే అవుట్ రింగ్ రోడ్డు కానీ అన్ని కూడా, రైల్వే లైన్, మెట్రో అన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పునఃప్రారంభమైన పనులకి ముఖ్య అతిథిగా పిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ ప్రజలందరూ కూడా 170 నియోజకవర్గాల నుంచి కూడా ఆ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా దాంట్లో పాల్పంచుకునే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈ రోజు భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 20 బస్సులు, 100 కార్లతోటి అందరు నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెళ్తున్నారు. అధికారులు కూడా సహకారం ఉంది. దీంట్లో రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు గారు రూపొందించారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై అమరావతి.